భయంతో వణికిపోతున్న వ్యక్తితో దేవుడు చెప్తున్నమాట, భయపడక ధైర్యంగా ఉండు. ఎందువల్లంట తర్వాత చదవండి. ప్రతిదండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. ప్రతిదండన ఎవరు చేస్తాడంట? ఏదైతే నీ జీవితాన్ని భయంలో నెట్టివేసిందో, ఏదైతే నేను కష్టంలో ఉంచిందో, ఏదైతే నేను బాధలో ఉంచిందో, నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని చిత్త ప్రకారం నడుస్తుంటే మాత్రమే ప్రతిదండన చేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, మనం క్రైస్తవులు అని మనం బైబిల్ చదువుతున్నామని దేవుడు ఎవరిని కూడా శిక్షించడు, ఎవరిని గాయపరచడు. ఎప్పుడు నీ శత్రువు దండించబడతాడంటే నువ్వు దేవుని చిత్తా ప్రకారం జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారం బ్రతికినప్పుడు మాత్రమే దేవుడి కార్యాన్ని చేస్తాడు. ప్రతిదండన చేయట నా పని అంటున్నాడు. నువ్వు భయపడద్దు. ఒకవేళ మనుషుల నిమిత్తం భయపడతారేమో, మనుషుల నిమిత్తం బాధపడతారేమో, దేవుడికి అప్పుడు చెప్పండి, ప్రభువా నాయన నేను పోరాడి అలసిపోయాను, ఇవే నాయన నా పక్షాన పోరాడంటే ఆయనే వచ్చి ప్రతిదండన చేస్తాడు. ఇది దేవుని పని అంట. మనం చేయలేని పని దేవుడు చేయగలిగే పని. ఈ రోజు నుంచి మీకున్న సమస్యని దేవుడికి అప్పచెప్పి, ఆ భయాన్ని అన్నిటిని దేవుడికి అప్పచెప్పి, ప్రభువా నాకు శాంతిని అనుగ్రహించు, సమాధానం అనుగ్రహించు అని మీరు అడిగితే నిశ్చయంగా దేవుడు మీకు దాన్ని అనుగ్రహిస్తాడు.